వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. 30 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడగా 4కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 100 మంది ప్రయాణికులున్నట్లు తెలిపారు. అయితే గాయపడిన వారిలో కొందరిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మరికొందరిని ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. ఇక బస్సు పరిగి నుంచి షాద్నగర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని బాధిత ప్రయాణికులు చెబుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. 30 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడగా 4కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 100 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో కొందరిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మరికొందరిని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బస్సు పరిగి నుంచి షాద్నగర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని బాధిత ప్రయాణికులు చెబుతున్నారు. మల్కాపూర్ కాడ ఎంతమంది బస్సులా? చాలా అందరూ కింద పడ్డదా? ఎట్లా పడ్డది బస్సు? ఇట్లా సైడ్ కాపుకుంటా అని చెప్పి సైడ్ కాపమని చెప్పి టికెట్స్ అందరికి తీసుకోలేదు సార్. ఆయన సైడ్ కాపమంటే మొత్తం తీసుకోవాలి వేసేసిండు. ఎంతమంది బస్సులా? 150 మందికి ఉన్నారా? డ్రైవర్ పక్కన ఒక ఆడామని పెట్టుకున్నాడు. పెట్టుకొని ఆమెతో జోకులు చేసుకుంటే నడిపిస్తుండు బస్సు. బ్యాగులు ఇక్కడికి వెళ్ళి అక్కడ తీసుకుంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకుంటే దాంతో జోకులు చేసుకుంటే నడిపించుకుంటే మమ్మల్ని ఎత్తేసిండు. మేము అనుకుంటున్నాం. కండక్టర్ అన్నాడు, ఏం మాట్లాడుతున్నావు అమ్మా, ఏం జోకులు చేస్తున్నావు తోటి అన్నాడు కూడా. అన్న వినలేదు వాళ్ళిద్దరు. ఏమన్నా అయితే చచ్చిపోతే ఏం చేస్తున్నారు? ఎవరు తెచ్చిస్తున్నారు మాకు? పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఇచ్చిపెట్టి వచ్చినా బస్సు మల్కాపూర్ కాడ ఎంతమంది బస్సులా?